शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు తెలుసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించిన, లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి పంపిస్తే చాలా మంచిది, మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏం పర్లేదండి, చాలా బాగుంది. మీకు అదృష్టం తోడవుతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. అంతేకాకుండా మీకు రాసిన ధన సంపాదన ఎప్పుడు ఎక్కడికి ఎలాగా అసలు తగ్గదు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. పైగా గాయకులకు కానీ, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ మంచి ధన సంపాదన బాగా ఉంటుందండి. వాళ్ళకి ఎక్కడికి తగ్గరు వాళ్ళు. పైగా విదేశ పర్యటన ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 4th భావంలో కూడా రాహు ఉండడం వలన విదేశాలు వెళ్తారు. ఒక గొప్ప అదృష్టం ఉండి ఆయన ఏం చేస్తాడంటే ధనాన్ని ఇస్తాడు, ఆభరణ సౌఖ్యం కలిగిస్తాడు. కానీ అదృష్టవంతులు మాత్రం చేయలేడు. అదృష్టవంతులు అంటే ధనం ఉంది కదండి. పంచమ స్థానంలో శని శుక్రుల వలన ఆడపిల్లలు కలగడానికి అవకాశం ఉందండి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా లాసులు రావడానికి అవకాశం ఉంది. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా సప్తమ స్థానంలో రవిబుధులు బ్రహ్మాండం వాళ్ళు అక్కడ చాలంటే రవిబుధులు వలన మీకు వివాహ వేడుకలు, భార్యాభర్తల యొక్క అదృష్టాలు, కొత్త వెంచర్ స్టార్ట్ చేయడాలు, అలాగే చాలా దూరాలు ప్రయాణాలు చేయడాలు, ఆభరణ యోగాలు ఇవన్నీ సప్తమ భావం, కళత్ర స్థానము, అదృష్ట స్థానం అంటే ఊరికే అంటారా బ్రహ్మాండంగా ఉంది. అష్టమ స్థానంలో గజకేసరి యోగం, గురుడితో కలిసిన చంద్రుడు 29, 30 ఆ తారీఖుల్లో మీకు ధనయోగమో, తలవంతలంపుగా వచ్చే అదృష్టమో, అంటే మీకు కొన్ని కోర్టు కేసులో ఉంటాయి సార్, భూముల వల్ల తగాదాలు, ఆస్తులు అవి సక్సెస్ అవుతారు. అంతేకాకుండా భాగ్యస్థానంలో కుజచంద్రుడు అది గ్రేట్. లగ్నాది భాగ్యంలో ఉండి మీకు భాగ్యాధిపతి కలిశాడు కాబట్టి బాగా మంచి యోగాన్ని కలిగిస్తారండి. చంద్రమంగళ యోగంలో ఉండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు అమ్ముడిపోతూ ఉంటాయి. 31వ తారీఖుని ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మీ ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి కలుగుతుంటుంది. కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్స్ అని హార్డ్వేర్ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి సార్. అవన్నీ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. 10th హౌస్లో కేతు మంచి చేస్తాడు. 10th హౌస్లో సప్తమంలో ఉన్నాడు. 10th హౌస్లో సప్తమంలో ఉంటే ఫారిన్ కంట్రీకి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. సో ఇలాగా మీరు చేసిన గవర్నమెంట్ వ్యవహారాల్లో, గవర్నమెంట్ ప్రొఫెషన్లో, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉండడానికి, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా మీకు మీ రాశికే గురుదృష్టి వల్ల సర్వదా సౌఖ్యమేనండి. పైగా లాభస్థానంలో కేతు సామాన్యుడు కాదు, ప్రత్యేకంగా విపరీతం అంటే లాభస్థానం కాదు, దశమస్థానం అంటే మంచి వ్యాపారాల బాగా డెవలప్మెంట్ వ్యాపారంలో అంటే ఉద్యోగంలో కూడా అవ్వచ్చు, అది బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సన్మానాలు జరుగుతాయండి. మీకు బాగా అభివృద్ధికరంగా ఉంటుంది. కాలసర్ప ప్రదోషంలో ప్లానెట్స్ ఉండిపోవడం, కుజుడు కూడా మనకి నీచస్థితిలో ఉండడం చాలా మంచిది కాదు ఈ నెల మొత్తం కూడా. అందుకని అమ్మవారి పూజ చేసుకోవడము, సర్పదోషాలకు సంబంధించిన పూజ చేసుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల, ఇవన్నీ చేసుకోవడం వల్ల కొంతమంది చూడండి ఆశ్లేష బలేవు అంటుంటారు సార్, అవి పూజలు చేసుకోవడం వల్ల సర్పాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదా. ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలాలు చెప్పినట్టుగానే రాహు కేతుల మధ్యలో బాగా ఉండిపోయాడు ప్లానెటరీ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకి పూజలు చేయించుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలిసి రావుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు వచ్చి బ్రహ్మాండంగా చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేష బలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకేతు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం, కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏం లాభాలు లేవు, అంతా డల్గా ఉంటారు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య కళ్యాణాలు, సుబ్రహ్మణ్య ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇది కాలసర్పదోషం 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు,
పరిహారాలు అంటాం కదా, ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రాహు కేతుల మధ్యలో బాగా ఉండిపోయాయండి ప్లానెటరీ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకి పూజలు చేయించుకోవడం వలన అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలుసు రావుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేష బలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం, కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏ లాభాలు లేవు, అంతా డల్గా ఉంటారు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పొచ్చు. పైగా జ్యేష్ఠ మాసం కూడా వచ్చేసింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడం కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతోనూ పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశి గురించి చెప్పగల అంశం ఏంటంటే, మీనరాశి కాదు అన్ని రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ శతనామాలు కానీ ఆయనకి అభిషేకం అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్య భర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో మన బుక్స్లో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి మారేడు దళాలతోటి పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారు సరే అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుని బుద్ధి ఎలా పుట్టిస్తే అది అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారు నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారు మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరామం వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, ఆ పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వలన శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమీ ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖ సౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో ఐశ్వర్య ప్రాప్తితో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.